మూవింగ్ ఆన్, ఢిల్లీలో ఈసారి గ్రీన్ క్రాకర్స్ తోటి దీపావళి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. దీపావళి సందర్భంగా 4 రోజుల పాటు ఇందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 18 నుంచి 21 రాత్రి 8 నుంచి 10 గంటల వరకు బాణాసంచా కాల్చుకోవచ్చని చెప్పింది సుప్రీంకోర్టు. రాజధానిలో వాహన కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు బాణాసంచా కాలిస్తే పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా క్రాకర్స్పై నిషేధాన్ని విధించింది. చాలా ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ఈసారి మాత్రం ఆ ఇబ్బంది లేదని గ్రీన్ క్రాకర్స్ను కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మాలని, క్యూఆర్ కోడ్లతోటి అనుమతి ఉన్న బాణాసంచాను మాత్రమే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నది ఈ-కామర్స్ వెబ్సైట్ల నుంచి బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. న్యూఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో బాణాసంచా విక్రయంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నిర్ణయంపై పలువురు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ముఖ్యంగా దీపావళి వేళ పిల్లల కోసం పర్యావరణ హితమైన బాణాసంచాతో పండుగ జరుపుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరాయి. దీంతో సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి అందిస్తారు. గోపి, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ముఖ్యంగా పిల్లలకి హ్యాపీ న్యూస్ ఇది. సో ఏ కండిషన్స్ తోటి సుప్రీంకోర్టు ఏ గైడ్లైన్స్ తోటి ఈ అనుమతినిస్తోంది? ఏవైనా రాష్ట్రాలకి ఇంకా స్పెషల్ పరిమితులు ఏమైనా ఉన్నాయా? ఎస్, నిజంగా సత్య, ఈసారి దీపావళి ఢిల్లీలో ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో 5 ఏళ్ల తర్వాత గ్రీన్ క్రాకర్స్కి మళ్ళీ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ అలాగే సాంప్రదాయ ఉత్సవాల సమతుల్యం కాపాడే దిశగా మేము పనిచేస్తామని చెప్పి కోర్టు ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. అందులో భాగంగానే గ్రీన్ క్రాకర్స్కి ఈసారి దివాళీకి అనుమతించడం జరిగింది. అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు 4 రోజుల పాటు కూడా ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, అలాగే సాయంత్రం ముఖ్యంగా రాత్రిపూట 8 నుంచి 10 గంటల వరకు కూడా క్రాకర్స్ వినియోగానికి, ఇవి కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే, అంటే ఇవి కాస్త పొల్యూషన్ని తక్కువ కారకాలుగా ఈ గ్రీన్ క్రాకర్స్ ఉంటాయి. పొగ, స్మోక్ తక్కువ వస్తుంది. అలాగే దుమ్ము, ధూళికణాలు కూడా ముఖ్యంగా రెగ్యులర్ క్రాకర్స్తో పోలిస్తే 20-30% లెస్ పొల్యూషన్ని కలుగజేస్తాయి. పొల్యూషన్ అనేది వస్తుంది ఎలాగూ క్రాకర్స్ వల్ల, కానీ కొంత మేరకు ముఖ్యంగా సాంప్రదాయ ఉత్సవాలని జరుపుకోవాలని చెప్పి ముఖ్యంగా పిల్లలు ఎంతో ఆశగా ఈ పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. సో కనీసం 2 రోజులైనా సరే మీరు ఎగ్జామ్ట్ ఇవ్వాలని చెప్పి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. గతంలో మనం చిన్నప్పుడు చాలా వైభవంగా ఈ పండుగను జరుపుకునే వాళ్ళం, కానీ ఢిల్లీలో ఉన్న ప్రతికూల పరిస్థితుల వల్ల జరుపుకోలేకపోతున్నారు. సో ఈసారి ముందస్తుగా దీపావళి వచ్చింది. అలాగే కనీసం 2 గంటలైనా ఒక రోజులో జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడంతో సుప్రీంకోర్టు అనుమతించడం జరిగింది. అయితే బయట రాష్ట్రాల నుంచి ఢిల్లీకి క్రాకర్స్ తీసుకొచ్చి ఇక్కడ సేల్స్ చేయడం కానీ లేక ఇక్కడ వినియోగించడం కానీ నిషేధం. అలాగే ఈ కార్డ్స్లో కూడా, ఆన్లైన్ షాపింగ్లో కూడా ఈ బాణాసంచా అమ్మడానికి ఉండదు. కేవలం క్యూఆర్ కోడ్ అలాగే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే, ఏదైతే నిర్దేశిత క్రాకర్స్ ఉంటాయో, గ్రీన్ క్రాకర్స్ పొల్యూషన్ తక్కువ కలుగజేస్తాయని వాటిని మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. అలాగే ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈ 4 రోజుల క్రాకర్స్ ముఖ్యంగా పండగ తర్వాత ఎయిర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, వీటన్నిటికి సంబంధించిన నివేదికను కూడా సుప్రీంకోర్టుకి తెలియపరచాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా కనుక రెగ్యులర్ క్రాకర్స్ని అమ్మినా లేక ముఖ్యంగా వినియోగించినా వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. ఇటు పెట్రోలింగ్ టీమ్స్ ఎప్పటికప్పుడు ఈ ఏ క్రాకర్స్ అమ్ముతున్నారు, ముఖ్యంగా తయారీ కేంద్రాలు ఏమైనా గ్రీన్ క్రాకర్స్ కాకుండా వేరే ఉంటే వాటిని సీజ్ చేయడం కానీ వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. 2017 నుంచి కూడా ముఖ్యంగా ఢిల్లీలో పొగమంచు, చలి తీవ్రత పెరుగుతున్నప్పుడు ఈ కాలుష్య తీవ్రత పెరుగుతూ ఉంటుంది. 2015 నుంచి కూడా సుప్రీంకోర్టులో ఈ బాణాసంచా కాల్చడంపై నిషేధం, అలాగే గ్రీన్ క్రాకర్స్ వినియోగం, వీటిపైన తీర్పులు వస్తున్నాయి. సో ఈసారి మాత్రం గ్రీన్ దీపావళి జరుపుకునేందుకు కోర్టు అనుమతించడం జరిగింది.